మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ నేతలు మరోసారి ఎదురు చూస్తున్నారా? త్వరలోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలియడంతో ఇప్పటి నుంచే లాబింగ్ చేస్తున్నారా? తెలంగాణకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారా? ఇంతకీ మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న లీడర్స్ ఎవరు? తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరిగి పక్షం రోజులు దాటింది. ఈసారి కేబినెట్ విస్తరణలో 6 పోస్టులు భర్తీ చేయని హైకమాండ్ కేవలం 3 నేతలకే పదవులు కట్టబెట్టింది. దాంతో మంత్రి పదవిపై ఆశపడ్డ చాలామంది లీడర్లు నారాజయ్యారు. ఒగ్గకారులో తిరుగుదామని భావించిన కొందరు సీనియర్ లీడర్లు మరో దఫా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే సమాచారంతో కొందరు కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జానారెడ్డి ద్వారా మంత్రి పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి కేబినెట్ విస్తరణకు నల్గొండ జిల్లాకు ఛాన్స్ దక్కలేదు. మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. కానీ తనకు పార్టీ మారే సమయంలో మంత్రి పదవిపై గట్టి హామీ ఇచ్చారని, మంత్రి పదవి ఇస్తారని రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసుకున్నారు. మరోవైపు బాలు నాయక్ కూడా తనకు ఎస్టీ కోటాలో మంత్రి పదవి వస్తుందని చెప్పుకున్నారు. కానీ ఇద్దరిని పక్కన పెట్టేసింది కాంగ్రెస్ హైకమాండ్. దాంతో కొద్ది రోజులుగా సైలెంట్గా ఉన్న బాలు నాయక్ మరోసారి మంత్రి పదవి కోసం లాబియింగ్ మొదలుపెట్టినట్టు సమాచారం. ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి జానారెడ్డి ద్వారా ఢిల్లీలో లాబియింగ్ చేయిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు బాలు నాయక్కు మంత్రి పదవి ఇచ్చేందుకే కేసీ వేణుగోపాల్తోనూ చర్చలు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కానీ ఆయనకు పార్టీ చీఫ్ విప్ పదవి లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ ఈ 2 పోస్టులను తిరస్కరించిన రాజగోపాల్ రెడ్డి తనకు ఇస్తే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దంటూ ఇప్పటికే ప్రకటించిన జానారెడ్డి ఇప్పుడు బాలు నాయక్కు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఢిల్లీలో లాబియింగ్ చేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల కోసం నేతలు డజనుకు పైగా పోటీ పడుతున్నారు. దాంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయి అనేది మాత్రం ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది.